ఊరు నుంచి చేపలు తెచ్చానని చెప్పాను కదండీ! ఇంక చేపల కూర చేద్దామని చెప్పి ఇంక బయటైతే పెట్టేసాననమాట. ముందుగానే చింతపండు నానబెట్టేసుకొని, ఇంక టమాటా, ఎర్రగడ్డ, పచ్చి మామిడికాయ అయితే వేసి చేస్తన్నాననమాట. పచ్చి మామిడికాయ ఏస్తే ఇంకా ఆ చేపల కూర టేస్ట్ అనేది ఇంకొంచెం మంచిగా ఉంటదండి. ఇంక దాంట్లోకి లాస్ట్‌లో మెంతుల పొడి చల్లితే ఇంక స్మెల్ అనేది ఇంక ఇల్లంతా అదేననమాట. మా లడ్డుగాడు అంటా ఉన్నాడు కూర చేసే రోజు, "భలే వాసనొస్తుంది మమ్మీ ఏమేసావు కూరలో? నానమ్మ చేసినట్టే చేసినట్టున్నావు ఈరోజు" అని చెప్పి. ఎందుకంటే ఊరు దగ్గర రోట్లో ఇంకా కొంచెం అంటే కొంచెం మెంతుల పొడి గదా! ఇంకా గబగబా దంచేసి అప్పటికప్పుడు ఏస్తారనమాట. ఆ స్మెల్ అనేది భలే ఉంటది. ఊరు నుంచి కరివేపాకు తెస్తే ఆ స్మెల్ గూడా భలే ఉందనమాట. ఇంక చక్కగా వచ్చింది కూరైతే మటుకు. కాకపోతే బాండీలో చేశానండి. ఎందుకంటే కొంచెమే గదా కూర. ఇంక మళ్ళీ గూడా ఇంకా ఆ చేపల కూర దబరి యాడేసానో కూడా కనిపించలేదనమాట గిన్నెల్లో. ఇంక సరేనని చెప్పి దీంట్లో పెట్టేసి, ఇంక చక్కగా చేప ముక్కలకి ఉప్పు, కారం పట్టించి పక్కనైతే పెట్టేసి, ఇలా చేపల కూర చేసేసి లాస్ట్‌లో మెంతులు, ఆవాల పొడి ఏసి చల్లేసాను. కూరైతే భలే అంటే భలే వచ్చిందండి.